హాయ్ ఎవ్రీవన్, నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్లాస్ నెంబర్ 2 వినడం కోసం ఈగర్గా వెయిట్ చేస్తారని చెప్పి నాకు తెలుసండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నిన్నటి క్లాస్ కన్నా కూడా ఈరోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఎందుకు సార్? నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, అది కూడా ఆడ్ మ్యాన్ అవుట్ అనే చాప్టర్కి సంబంధించి మనం బేసిక్స్ నేర్చుకున్నాం కదా నిన్నటి క్లాస్లో. బట్ ఈరోజు క్లాస్లో నిన్న నేర్చుకున్న బేసిక్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాము. సో నిన్నటి క్లాస్ కన్నా కూడా ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్టార్టింగ్లో చెప్పే బేసిక్స్ ఏమైనా చెప్తున్నప్పుడు క్లాస్ని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అంటే వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి. వన్స్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, తర్వాత మీ ఇష్టం ఎలా చూడాలనుకుంటున్నా అలా చూడండి. బట్ ఇనీషియల్గా స్టార్టింగ్లో నేను చెప్పే సబ్జెక్ట్ అయినా బేసిక్స్ అయినా ఏమైనా క్లాసెస్ మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, పేరెంట్స్కి స్టూడెంట్స్కి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను మీకు ఇంతకు ముందు ఒక మాట చెప్పానండి, మాట చెప్పలేదు, ఒక మాట ఇచ్చాను. ఏంటంటే, నేను మెంటల్ ఎబిలిటీ స్టార్ట్ చేసిన కానించి, అంటే రీజనింగ్ స్టార్ట్ చేసిన కానించి మీకు రోజుకు 2 క్లాసెస్ చెప్పిన, రోజుకు 2 వీడియోస్ చెప్పిన పోస్ట్ చేస్తానని చెప్పాను. నిన్న మెంటల్ ఎబిలిటీ ఒక క్లాస్ మాత్రమే పోస్ట్ చేస్తాను, మ్యాథ్స్ పోస్ట్ చేయలేదు. సో దానికి రీజన్ ఏంటంటే, నేను మీకు ఇంతకుముందే చెప్పాను ఏమని, నా దగ్గర ఓన్లీ మొబైల్ ఫోనే ఉందండి, కంప్యూటర్ అయితే లేదు. సో ఇప్పటి వరకు నేను ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానో, ఐ థింక్ 87, 88 వీడియోస్. ఈ 88 వీడియోస్ కూడా నేను ఓన్లీ నా మొబైల్ ఫోన్ నుండి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. బికాజ్ నా దగ్గర కంప్యూటర్ సిస్టమ్ లేదు. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను. అది నాకు ప్రాబ్లం కాదండి, ఎందుకంటే నేను మొబైల్ ఫోన్ నుంచి కూడా అప్లోడ్ చేయగలను. బట్ ఈ 1 వీక్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మా ఏరియాలో ఇంటర్నెట్ అనేది సరిగ్గా రావట్లేదు. కస్టమర్ కేర్కి ఫోన్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదో వైర్ ప్రాబ్లం అంటున్నారు, కేబుల్ ప్రాబ్లం అంటున్నారు, ఏదో బాక్స్ ప్రాబ్లం అంటున్నారు. సో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఒక 3 డేస్లో నా దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను సార్ట్అవుట్ చేసుకొని, నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను సాల్వ్ చేసుకొని మీకు రోజుకు 2 వీడియోస్ చెప్పిన పోస్ట్ చేస్తాను. ఒక 3 డేస్ ఓపిక పట్టండి. ఇన్ని రోజులు ఎలాగో ఓపిక పట్టారు కాబట్టి ఇంకొక 3 డేస్ ఓపిక పట్టండి. ఇది నా ప్రాబ్లం అయితే కాదండి. నేను మీ పిల్లల విషయంలో నేను 100% కాదు, 200% డెడికేషన్తో ఉన్నాను. ఆ విషయం మీకు ఏ పాటికి అర్థమైంది కదా. సో ఇది నా ప్రాబ్లం అయితే కాదు, జస్ట్ ఇదేంటంటే మన సరౌండింగ్స్లో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్. ఈ ఒక్కటి మీరు కొద్దిగా కోఆపరేట్ చేస్తే నాకు వన్స్ నా ప్రాబ్లం అంటే ఏంటంటే, నా ఇంటర్నెట్ అంతా సెట్ అయిన తర్వాత మీకు రోజుకు 2 వీడియోస్ చెప్పిన పోస్ట్ చేస్తాను. నాకు తెలిసి మ్యాక్సిమం 3 డేస్ పట్టుద్ది, అంతమించి ఎక్కువ పట్టదు. సో అర్థమైంది కదండి. నెక్స్ట్, సో ఇంకా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆడ్ మ్యాన్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన వెయిటేజ్ చెప్తాను. వెయిటేజ్ అంటే ఏంటంటే, మీరు రేపు రాయబోయే ఏప్రిల్ 30 రాబోయే నవోదయ ఎగ్జామ్ సంబంధించి ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అనే చాప్టర్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 5 మార్క్స్ అండి. సార్ నిజమేనా సార్ అంటే ఎస్, మీకు ఈ చాప్టర్కి సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అనే చాప్టర్ అనేది ఏంటి ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా చూద్దాం. అసలు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే, ఒక జనరల్ మీనింగ్ చెప్తున్నా చూడండి. మీనింగ్ అంటే ఏమీ లేదండి, ఆడ్ మ్యాన్ అవుట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ అని అర్థం అండి. డిఫరెంట్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటండి అంటే, జనరల్గా మనం ఇంగ్లీష్ మీనింగ్ ఒకసారి తీసుకుంటే ఆడ్ మ్యాన్ అవుట్కి సంబంధించి మీనింగ్ ఏమొస్తుంది అంటే డిఫరెంట్. తెలుగులో మాట్లాడాలంటే భిన్నం. ఎలా ఉంటాయి క్వశ్చన్స్? ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఫస్ట్ డిఫరెంట్ అంటే తెలుసు కదండి. డిఫరెంట్గా కనిపించాలి మనకి. నేను మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఈ చాప్టర్కి సంబంధించి మీరు ఏ క్వశ్చన్ తీసుకున్నా మీకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 జాగ్రత్త వినాలి, ఆప్షన్ 3, ఆప్షన్ 4, ఇలా ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుందో దాన్ని ఆన్సర్ కింద పెట్టమంటాడు. ఎలా ఇస్తాడంటే, ఆడ్ మ్యాన్ అవుట్ అనే సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఒక క్వశ్చన్కి వచ్చి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఒక క్వశ్చన్కి వచ్చి 4 ఆప్షన్స్, 1 2 3 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ డిఫరెంట్గా ఉందో అదే ఆన్సర్ మనది. డిఫరెంట్గా అంటే ఏంటి? భిన్నంగా ఉండడం. మీకు అర్థం కాలేదు కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకే చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి సరే. రాజు, ఓకే. నెక్స్ట్ ప్రవీణ్, జాగ్రత్త చూడాలి. నెక్స్ట్ సతీష్, నెక్స్ట్ స్వాతి. ఓకే, ఒక్కసారి నేను మీకు ఏమని చెప్తున్నాను, ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నాను. ప్రతి క్వశ్చన్కి సంబంధించి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చాడా లేదా? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏమని చెప్తాను, డిఫరెంట్గా ఉండాలి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది, భిన్నంగా ఉందో చూసుకోవాలన్నమాట. ముందు చూద్దాం. రాజు అనేవాడు ఎవడండి? బాయే కదా. రాజు అనేవాడు బాయ్. మరి ప్రవీణ్ అనేవాడు, ప్రవీణ్ ఈజ్ ఆల్సో బాయ్.
అంటే అబ్బాయి. రాజు అనేవాడు ఒక అబ్బాయే. పేరు పెట్టి చెప్పేయచ్చు. రాజు అనే పేరు అబ్బాయిలు పెట్టుకుంటారా అమ్మాయిలు పెట్టుకుంటారా? ఆబ్వియస్లీ అబ్బాయిలే. ప్రవీణ్ అనే పేరు అబ్బాయిలు పెట్టుకుంటారా అమ్మాయిలు పెట్టుకుంటారా? అబ్బాయిలే. సో బాయ్. నెక్స్ట్ సతీష్. సో సతీష్ నేమ్ కూడా మనం బాయ్స్కే పెడతాం కాబట్టి సో సతీష్ అన్నది కూడా బాయే. నెక్స్ట్ స్వాతి. స్వాతి అనే పేరు అబ్బాయికి సంబంధించిన పేరా అమ్మాయికి సంబంధించిన పేరా? అమ్మాయికి సంబంధించిన పేరు. సో ఇట్ ఈస్ గర్ల్. చూడండి, ఇచ్చిన 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా మీకు కనబడుతుంది, అంటే భిన్నంగా మీకు కనబడుతున్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి స్వాతి. బికాస్ ఇది బాయే, ఇది బాయే, ఇది బాయే, ఈ 3 కూడా అబ్బాయిలు. ఈ ఇచ్చిన స్వాతి అనే పేరు అనేది అమ్మాయికి సంబంధించిన పేరు కాబట్టి 3 ఏమో అబ్బాయిల పేర్లు ఉన్నాయి, 1 ఏమో అమ్మాయి పేరు ఉంది. సో డిఫరెంట్గా ఏది ఉంది? ఆప్షన్ 4. ఇది ఆన్సర్. అర్థమైంది? అర్థం కాలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. లారీ. సో ఇది ఆప్షన్ 1. నెక్స్ట్ ఆప్షన్ 2 కార్. నెక్స్ట్ ఆప్షన్ 3 సైకిల్. నెక్స్ట్ ఆప్షన్ 4 ఏరోప్లేన్. ఓకే, ఇప్పుడు సేమ్ ఇది సెకండ్ క్వశ్చన్ అనుకుందాం. ఈ సెకండ్ క్వశ్చన్ సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటేంటివి? ఆప్షన్ 1 ఏమో లారీ ఇచ్చాడు, ఆప్షన్ 2 ఏమో కార్ ఇచ్చాడు, ఆప్షన్ 3 ఏమో సైకిల్ ఇచ్చాడు, ఆప్షన్ 4 ఏమో ఏరోప్లేన్ ఇచ్చాడు. ఒకసారి ఈ ఆప్షన్స్ అన్ని అబ్జర్వ్ చేసి మీకు డిఫరెంట్గా కనబడుతున్న ఆప్షన్ చెప్పండి. అంటే కొంచెం భిన్నంగా ఉండాలి. ఉన్న 4 ఆప్షన్ల నుంచి ఒక ఆప్షన్ మాత్రం భిన్నంగా అనిపిస్తుంది మనకు, అంటే మ్యాచింగ్ ఉండదు. ఈ చూడండి, ఈ 3 ఆటలకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ 3 ఆటలకి ఒక సిమిలారిటీ ఉంది. ఏంటి? ఆ 3 పేర్లు అబ్బాయిల పేర్లు. సో ఆ 3 ఆటల మధ్య ఒక సిమిలారిటీ ఉంది, అవును, పోలిక ఉంది. బట్ స్వాతికి సంబంధం లేదు. వీళ్ళందరూ అబ్బాయిలు, ఆ పేరేమో అమ్మాయి పేరు. సో ఇది డిఫరెంట్గా అనిపించింది. సో అదే లాజిక్తో ఈ 4 ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేసి మీకు డిఫరెంట్గా ఏ పేరు ఉంది, మీకు కొంచెం భిన్నంగా కనిపిస్తున్న ఆప్షన్ ఏంటి చెప్పండి. నేను చెప్తాను. లారీ. లారీ ఎక్కడ తిరుగుద్దండి? భూమి మీదే తిరిగేది. కార్ ఎక్కడ తిరుగుద్ది? భూమి మీదే. సైకిల్ భూమి మీదే. బట్ ఏరోప్లాన్ గాల్లో, ఎయిర్లో తిరుగుద్ది. సో ఈ 3 ఆటల మధ్య ఒక పోలిక ఉంది, ఒక సిమిలారిటీ ఉంది. ఏంటి ఆ సిమిలారిటీ అంటే లారీ అనేది భూమి మీదే వెళ్తుంది, కారు భూమి మీదే వెళ్తుంది, సైకిల్ భూమి మీద వెళ్తుంది, బట్ ఏరోప్లేన్ మాత్రం గాల్లో వెళ్తుంది. సో డిఫరెంట్గా నాకు ఏం కనబడుతుంది? 3 వెహికల్స్ ఏమో భూమి మీద వెళ్తున్నాయి. సో ఈ 3 ఆటల మధ్య ఒక సిమిలారిటీ ఉంది. ఏంటి సిమిలారిటీ? సో భూమి మీద వెళ్తుంది, ఇది మాత్రం గాల్లో వెళ్తుంది. సో ఈ 3 ఆటల కన్నా కూడా నాకు ఇది డిఫరెంట్గా కనబడుతుంది. సో అర్థమైంది కదండి. సో ఇక్కడ మీరు మన ఆప్షన్ ఇది ఆప్షన్ 4. సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు మైండ్లోకి రావాల్సింది డిఫరెంట్ అంతే. మీకు వన్స్ ఆడ్ మ్యాన్ అవుట్ అనే క్వశ్చన్ కనబడంగానే నీ మైండ్లో ఏం స్ట్రైక్ అవ్వాలి? ఎస్ సార్ ఏం చెప్పారు? డిఫరెంట్గా ఉంది, మనం పికప్ చేయాలి, చూస్ చేసుకోవాలి. డిఫరెంట్గా, భిన్నంగా ఉంది. సో ప్రతి క్వశ్చన్ అంతే 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్లోంచి ఏదో ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. చూడంగా నీకు అనిపిస్తుంది ఓకే, ఒక 3 ఆప్షన్ల మధ్య సిమిలారిటీ ఉంది, ఒక ఆప్షన్ మధ్య ఆ సిమిలారిటీ లేదు అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు వన్స్ ఏ ఆప్షన్ అయితే డిఫరెంట్గా ఉంది అనిపిస్తుందో, భిన్నంగా ఉంది అనిపిస్తుందో అదే మన ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి? ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి? డిఫరెంట్గా ఉంటుంది సార్ చెప్పాలి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి? డిఫరెంట్గా ఉంటుంది. సో అర్థమైంది కదండి. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైనాయి కదా. ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అనే చాప్టర్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఒక చిన్న సైజు గేమ్ ఆడుకున్నట్టు ఉంటుంది. మీరు జనరల్గా గేమ్ ఆడుకుంటారు కదా, గేమ్ ఆడుకున్నప్పుడు మీకు ఎంత ఫన్ అయితే వస్తుందో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా మీకు అంతే ఫన్ వస్తుంది, అంతే జాయ్ వస్తుంది. ఇప్పుడు చెప్తారు, మీరే చెప్తారు ఆ మాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామా? ఓకే, సో క్వశ్చన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మీరు చెప్పండి, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటండి? ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది, భిన్నంగా కనిపిస్తుంది. నీకు ఏ ఆప్షన్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుందో ఆ ఆప్షనే మన ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి. ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ పట్టుకోవాలి, మనం చూస్ చేసుకోవాలి. సో అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో కూడా ఒక 3 ఆప్షన్స్ మధ్య మనకి సిమిలారిటీ ఉంటుంది, పోలిక ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో కూడా ఒక 3 ఆప్షన్స్ మధ్య ఏదో ఒక సిమిలారిటీ ఉంటుంది, పోలిక ఉంటుంది. ఒక ఆప్షన్కి మాత్రం ఆ పోలిక ఉండదు. ఏ ఆప్షన్కి అయితే పోలిక ఉండదో అదే మన ఆన్సర్. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షనే మన ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో ఆప్షన్ 1లో ఏముంది? P ఉంది. ఆప్షన్ 2లో E ఉంది. ఆప్షన్ 3లో R ఉంది. ఆప్షన్ 4లో T ఉంది. చెప్పండి, ఈ 4 అబ్జర్వ్ చేసి మీకు ఏది డిఫరెంట్గా అనిపిస్తుందో చెప్పండి. సో డిఫరెంట్గా ఉందని తెలియాలంటే మాత్రం ఒక 3 ఆప్షన్స్ మధ్య ఒక సిమిలారిటీ ఉంటుంది, ఒక పోలిక ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్న దాని దగ్గర ఆ పోలిక ఉండదు. ఆ పోలిక లేనిదే మనం పట్టుకోవాలి. నేను చెప్తాను, జాగ్రత్త చూడండి.
ఇది పి ఇచ్చాడు. సో పి అనేది ఏంటండి, నేను ఆల్రెడీ మనకి చెప్పుకున్నాం, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ వొవెల్స్, సెకండ్ వన్ ఈజ్ కాన్సోనెంట్స్. చెప్పా కదా మీకు, అచ్చులు హల్లులు చెప్పా కదా మీకు. సో పి అనేది ఏంటండి, కాన్సోనెంట్, సి ఫర్ కాన్సోనెంట్. ఈ వదిలేండి కాసేపు, ఈ గురించి పక్కన పెడదాం. ఆర్ అనేది, ఆర్ ఈజ్ ఆల్సో కాన్సోనెంట్. మరి టీ అనేది ఏంటండి, టీ ఈజ్ ఆల్సో కాన్సోనెంట్. పి కాన్సోనెంట్ అవుతుంది, ఆర్ కాన్సోనెంట్ అవుతుంది, టీ కూడా కాన్సోనెంట్ అవుతుంది. మరి వాట్ అబౌట్ ఈ? సార్ ఈ ఈజ్ ఏ వొవెల్ సార్. ఎస్ వొవెల్. ఇప్పుడు చూడండి, కాన్సోనెంట్ కాన్సోనెంట్ కాన్సోనెంట్, హల్లు హల్లు హల్లు. ఓకే, ఇది అచ్చు, అవునా కదా? సో ఈ 3 ఆప్షన్స్ మధ్య మనకు ఒక పోలిక కనబడుతుంది, ఒక సిమిలారిటీ కనబడుతుంది. ఆ 3 ఏంటివి? ఆ 3 కూడా కాన్సోనెంట్స్. సో ఈ 3 కాన్సోనెంట్స్, ఇది ఒక్కటి మాత్రం వొవెల్ అవుతుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది ఆప్షన్ 2. సో అర్థమైంది, అర్థం కాదు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్గా కనిపించాలి. ఒక 3 ఏమో ఒక కేటగిరీగా అనిపిస్తుంది, ఆ 4th ఆప్షన్ మాత్రం ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అది ఇంకో కేటగిరీగా అనిపిస్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ వన్ కావాలి నాకు, డిఫరెంట్ కొంచెం చూస్ చేసుకోవాలి అని చెప్పి. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్లో యూ, సెకండ్ ఆప్షన్లో జెడ్, థర్డ్ ఆప్షన్లో ఈ, ఫోర్త్ ఆప్షన్లో ఓ ఇచ్చాడు. సో అగైన్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సంబంధించి ఏదైనా బిట్ ఇచ్చాడు అంటే అది కన్ఫామ్గా ఐదర్ కాన్సోనెంట్కి సంబంధించిన టాపిక్ అయినా అవ్వాలి, లేదంటే వొవెల్కి సంబంధించిన టాపిక్ అయినా అవ్వాలి. మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సంబంధించి క్వశ్చన్ వస్తే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఇది అయితే కాన్సోనెంట్స్ అవ్వచ్చు, లేదంటే వొవెల్స్ అవ్వచ్చు అని చెప్పి మైండ్లోకి రావాలి ట్రిక్. సో ఫస్ట్ వన్ చూస్ చేసుకుంటే మనకి ఇచ్చినవన్నీ కూడా కాన్సోనెంట్స్, ఓకే ఒకటి మాత్రం వొవెల్ ఇచ్చాడు. సో ఒకటి వొవెల్ ఇచ్చాడు, అది డిఫరెంట్గా కనబడుతుంది కాబట్టి ఇదే మన ఆన్సర్. సెకండ్ వన్ యూ. సో యూ ఈజ్ ఏ వొవెల్, అవునా? నెక్స్ట్ జెడ్, జెడ్ అనేది కాన్సోనెంట్, ఈ అనేది ఏంటి వొవెల్, అండ్ ఓ ఈజ్ ఆల్సో వొవెల్. చూడండి, వొవెల్ వొవెల్ వొవెల్, 3 వొవెల్స్ వచ్చినాయి, ఒక్కటి మాత్రం కాన్సోనెంట్ వచ్చింది. ఆ ఒక్కటే మనకి డిఫరెంట్గా కనబడుతుంది, అంతే కదా? ఈ 3 మధ్య ఒక పోలిక ఉంది. ఏంటా పోలిక? ఆ 3 కూడా వొవెల్స్, కానీ ఇక్కడ పోలిక లేదు, ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది కాన్సోనెంట్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. అర్థమవుతుందో? చాలా ఈజీ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ట్యూస్డే, సెకండ్ ఆప్షన్లో సాటర్డే, థర్డ్ ఆప్షన్లో జూలై, ఫోర్త్ ఆప్షన్లో మండే. కొంచెం ఫాస్ట్గా చెప్పమంటారా? ఈజీగా అర్థమైంది కదా? సో ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాం. సో ట్యూస్డే అనేది వీక్ నేమ్, ఒక వారం పేరు. సాటర్డే అనేది ఒక వారం పేరే. జూలై అనేది వారం పేరా మంత్ పేరా? అది నెల పేరు. సో ఇట్ ఈజ్ ఏ ఎం అని రాస్తున్నా, ఎంఎన్ అంటే ఏంటి? మంత్ నేము. ఇదేంటిది? డే నేము. మండే కూడా ఏంటిది? డే నేము. సో ఇచ్చిన 4 ఆప్షన్లో ఒక 3 ఆప్షన్లు అనేవి ఇది ఈ 3 ఆప్షన్లు అనేవి రోజుల పేర్లు, అంతే కదా, డే నేమ్స్. కానీ జూలై మాత్రం ఏంటిది? మంత్ పేరు. సో వాట్ ఈస్ అవర్ ఆడ్ మ్యాన్ అవుట్? ఆప్షన్ 3, జూలై ఈజ్ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాంగో, యాపిల్, బ్రింజల్, గ్రేప్. ఓకే, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, సో మ్యాంగో అనేది ఫ్రూట్ పేరా, ఫ్లవర్ పేరా, వెజిటేబుల్ పేరా? చెప్పాలి. మ్యాంగో అనేది ఫ్రూట్ నేమా, వెజిటేబుల్ పేరా, లేకపోతే ఫ్లవర్ నేమా? సార్ ఇది ఫ్రూట్ నేమ్ సార్, ఫ్రూట్ నేమ్. మరి యాపిల్ అనేది సార్ ఇది కూడా ఫ్రూట్ నేమే. తెలుగులో తెలుసు కదా, మామిడికాయ, ఇదేమో యాపిల్ పెడతాం. ఇదేమో బ్రింజల్ అంటే ఏంటండి? అది వెజిటేబుల్ పేరు, వెజిటేబుల్ నేమ్. వంకాయ, గ్రేప్ అంటే ద్రాక్ష. సో బ్రింజల్ అనేది, సో తెలుగులో కావాలని చెప్తున్నాను, బ్రింజల్ని మనం వంకాయ అని పిలుస్తాం. వెజిటేబుల్స్ మనకు వంకాయలు ఉంటాయి కదండి, సో ఆ వంకాయ. సో బ్రింజల్ అనేది ఫ్రూట్ నేమా, ఫ్లవర్ నేమా, వెజిటేబుల్ నేమా? వెజిటేబుల్ నేమ్, అది కాయగూరల పేరు. నెక్స్ట్ గ్రేప్ అనేది ఏంటి? ఫ్రూట్ నేమ్. ఒకసారి ఇచ్చిన 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్రూట్ కనబడుతుంది, ఇక్కడ ఫ్రూట్ కనబడుతుంది. ఆ 3 మధ్య ఒక పోలిక ఉంది, ఒక సిమిలారిటీ ఉంది. మనకి పోలిక ఉన్న ఆప్షన్లు వద్దు, సిమిలారిటీ ఉన్న ఆప్షన్ గురించి మనం ఆలోచించట్లా. దేని గురించి ఆలోచిస్తున్నాం? డిఫరెంట్గా ఉండాలి. నాకు ఇచ్చిన 4 ఆప్షన్స్ డిఫరెంట్గా ఏం కనబడుతుంది? 3 ఏమో ఫ్రూట్స్ నేమ్ ఇచ్చి, ఒకటేమో వెజిటేబుల్ పేరు ఇచ్చాడు. 3 ఏమో ఫ్రూట్స్ నేమ్ ఇచ్చి, ఒకటేమో మాత్రం వెజిటేబుల్ నేమ్ ఇచ్చాడు. సో ఆ ఇచ్చిన వెజిటేబుల్ మన ఆప్షన్ అవుతుంది. అర్థమవుతుంది? ఈజీగా ఉందా లేదా? ఒకటే డిఫరెంట్గా ఉంది, చూడండి అంతే. నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్, అంతే కదా, 5th కదా, 1 2 3 4 5, 5th క్వశ్చన్. ఏకేం చూద్దాం. టొమాటో. సో టొమాటో అనేది వెజిటేబుల్ పేరు. బ్రింజల్ అంటే ఏంటి? వంకాయ, ఇది కూడా వెజిటేబుల్ నేమ్, వి పెడుతున్నాను. నెక్స్ట్ యాపిల్. సో ఓకే, యాపిల్ అనేది ఫ్రూట్ నేమ్, ఎఫ్ పెడుతున్నాను. నెక్స్ట్ లేడీ ఫింగర్, బెండకాయలు అంటారండి. సో లేడీ ఫింగర్కి సంబంధించిన
అది వెజిటేబుల్ నేమా, ఫ్రూట్ నేమా, ఫ్లవర్ నేమా? సో వెజిటేబుల్ నేమ్. ఓకే, ఇచ్చిన 4 ఆప్షన్స్ని ఒక్కసారి నేను అబ్జర్వ్ చేస్తే వెజిటేబుల్ నేము, వెజిటేబుల్ నేము, వెజిటేబుల్ నేము, ఫ్రూట్ నేమ్. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక 3 ఆప్షన్లు అనేవి కాయగూరలకు సంబంధించిన పేర్లు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 4 ఆప్షన్లో ఒక 3 ఆప్షన్లు అనేవి కాయగూరలకు సంబంధించిన పేర్లు, ఒక్కటి మాత్రం ఫ్రూట్కి సంబంధించిన పేరు. సో మన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3. అర్థమైంది? అర్థం కాలేదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి ఫస్ట్ ఆప్షన్ ఏప్రిల్ ఇచ్చాడు. సో సెకండ్ ఆప్షన్ జూలై ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ నవంబర్ ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ జూన్ ఇచ్చాడు. సో నేను ఇంతకు ముందే చెప్పాను, నెలలకు సంబంధించి మంత్లకు సంబంధించి ఏమైనా బిట్స్ ఇస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాటికి సంబంధించిన ఎన్ని డేస్ ఉంటాయి, ఆ మంత్లో ఎన్ని డేస్ ఉంటే అవి రాయాలి. గుర్తుపెట్టుకు, మీకు ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడే ట్రిక్స్ కూడా చెప్పేస్తాను. ఆల్ఫాబెట్ సంబంధించి ఇంగ్లీష్ లెటర్కి సంబంధించి ఏదైనా బిట్ కనబడుతుందంటే మ్యాక్సిమం ఆ బిట్టు అయితే కాన్సోనెంట్ సంబంధించిన బిట్ అని అడుగుతాడు, లేదంటే వొవెల్కి సంబంధించిన బిట్ అని అడుగుతాడు. సో ఒక ట్రిక్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ ట్రిక్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా మంత్స్కి సంబంధించి అంటే నెలలకు సంబంధించి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే కన్ఫామ్గా ముందుగా మీరు ఏం చేయాలంటే ప్రతి మంత్కి సంబంధించి డేస్ రాయాలి. సో డేస్ రాసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది, ఇంకా చెప్పాలి టెక్నిక్ అర్థమవుతుంది. సో చెప్పండి, ఏప్రిల్ నెలలో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయండి చెప్పాలి. నేను మీకు ఆల్రెడీ టెక్నిక్ కూడా చెప్పాను. సో ఏప్రిల్ మంత్కి వచ్చి ఇన్ ఏప్రిల్ మంత్ 30 డేస్, జూలైలో 31 డేస్ ఉంటాయి, నవంబర్లో 30 డేస్, జూన్లో 30 డేస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. ఇవి డేస్ రాయకముందు మనకు ఏం అర్థం కాలేదు. ఈ డేస్ అనేవి రాయకుండా మనం ఇచ్చిన ఆప్షన్ అబ్జర్వ్ చేసి మనకి ఏం అర్థం కావట్లేదు. ఏంటో ఏప్రిల్ ఉంది, జూలై ఉంది, నవంబర్ ఉంది, జూన్ ఉంది, క్లారిటీ రావట్లేదు. అండ్ అసలు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఏది ఉందో కూడా మనకు అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు నేను డేస్ రాసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, 30 డేస్, 30 డేస్, 30 డేస్, 31 డేస్. ఏదైనా డిఫరెంట్ ఏది? ఆప్షన్ 2. అంతే కదా. ఈ 3 మంత్స్ మధ్య ఒక సిమిలారిటీ ఉంది. ఏంటి ఆ సిమిలారిటీ అంటే ఆ 3 మంత్స్కి కూడా 30 డేసే ఉంటుంది. బట్ కమింగ్ టు ద జూలై మంత్కి మాత్రం 31 డేస్ ఉంటుంది. సో మనకి డిఫరెంట్గా కనబడుతుంది ఏంటి? 3 ఆప్షన్లు ఏమో 30 డేస్ ఉన్నాయి, ఒక ఆప్షన్ మాత్రం 31 డేస్ ఉన్నాయి. సో డిఫరెంట్గా భిన్నంగా కనబడింది మనకు కావాలి. సో అది అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 6 ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 14 ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 9 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీరు మళ్ళీ టెక్నిక్ చెప్పేస్తాను మీకు. నెంబర్స్కి సంబంధించి జాగ్రత్త, నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఇంపార్టెంటే. నెంబర్స్ సంబంధించి ఇది నెంబర్కి సంబంధించిన బిట్టే, ఇది నెంబర్కి సంబంధించిన క్వశ్చనే, ఇది నెంబర్కి సంబంధించిన క్వశ్చనే, ఇది నెంబర్కి సంబంధించిన క్వశ్చనే, ఇది నెంబర్కి సంబంధించిన క్వశ్చనే. ఓకే, నెంబర్కి సంబంధించి క్వశ్చన్లు అడిగితే మీరు ఫస్ట్ చెక్ చేయవలసింది ఈ ప్రయారిటీ చూసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? అది ఈవెన్ నెంబరా కాదా చూసుకోండి. తర్వాత ఆడ్ నెంబర్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏమో చెక్ చేయండి, లేదు. ఆ తర్వాత ఏంటంటే ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ అవునా కదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్కి సంబంధించిన కాన్సెప్ట్ కదా చెక్ చేసుకోండి. ప్రైమ్ అయిపోయింది, కాంపోజిట్ అయిపోయింది. నెక్స్ట్ స్క్వేర్స్ సంబంధించిన క్వశ్చన్ ఏమో అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ క్యూబ్స్ సంబంధించిన క్వశ్చన్ ఏమో అబ్జర్వ్ చేసుకోండి. క్యూబ్స్ ఈ వర్గాలు, ఇవి ఘనాలు, స్క్వేర్స్, క్యూబ్స్. నెక్స్ట్ మల్టిపుల్స్కి సంబంధించింది ఏమో క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోండి. మల్టిపుల్స్ ఇక్కడ వరకు అర్థమైంది కదండి. రండి. సో ఎప్పుడైనా నెంబర్స్కి సంబంధించి క్వశ్చన్ ఇస్తే మీరు వీటిలో ఏదో ఒక దానికి సంబంధించి క్వశ్చన్ అయితే మాత్రం కన్ఫామ్గా అయ్యి ఉంటుంది. సో అందు గురించి మీరు ఏం చేయాలంటే కంగారు పడకండి, క్వశ్చన్ చూసి కంగారు పడకండి. ఓకే, ఇచ్చిన నెంబర్లో ఈవెన్ నెంబర్కి సంబంధించి ఏమైనా పాసిబిలిటీ ఉందేమో చెక్ చేసుకోండి. తర్వాత ఆడ్ నెంబర్కి సంబంధించిన ఏదైనా ఉందేమో చూసుకోండి టెక్నిక్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏదైనా ఉందో చూసుకోండి. కాంపోజిట్ నెంబర్కి సంబంధించి ఉందేమో చూడండి. స్క్వేర్స్ ఏమైనా ఇచ్చాడా, స్క్వేర్స్ అనేవి ఇచ్చాడా చూసుకోండి. క్యూబ్స్ ఏమైనా ఇచ్చాడా చూసుకోండి. మల్టిపుల్స్ ఏమైనా ఇచ్చాడేమో చూసుకోండి. జస్ట్ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే నెంబర్స్ ఎప్పుడు ఏవి ఇచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ 1లో 6 ఇచ్చాడు, ఆప్షన్ 2లో 14 ఇచ్చాడు, ఆప్షన్ 3లో 20 ఇచ్చాడు, ఆప్షన్ 4లో 9 ఇచ్చాడు. ఓకే, మీకు ఏం చెప్తున్నాను, అలా చెక్ చేసుకుంటారండి. ముందు ఇచ్చినవన్నీ కూడా ఈవెన్ నెంబర్లో కదా చెక్ చేద్దాం. ఫస్ట్ 6 అనేది ఏంటిదండి? ఎస్, ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 14 అనేది ఏంటి? 14 కూడా ఈవెన్ నెంబరే, సరి సంఖ్య. ఈవెన్ నెంబర్లు సరి సంఖ్యలు అంటారు. కొత్తగా మళ్ళీ బోర్డుగా చూసి సార్ అసలు సరి సంఖ్య అంటే ఏంటి మాత్రం అడగండి. ఎందుకు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్, మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్. సో ప్రతిదీ కూడా నేను స్టార్టింగ్ బేసిక్స్లో మాట్లాడాను. స్టార్టింగ్ అని నిన్న చెప్పిన బేసిక్స్ కాదు. మన మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్స్ నేను 35 డేస్ చెప్పాను. సో ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే ఒకసారి రిఫర్ చేయండి.
సో ఈవెన్ నెంబర్ 6 ఈజ్ ఈవెన్ నెంబర్, 14 ఈజ్ ఈవెన్ నెంబర్, 20 ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. ఓకే, వర్కౌట్ అవుతున్నట్టుంది మనకి. ఈవెన్ నెంబర్ వచ్చింది, ఈవెన్ నెంబర్ వచ్చింది, ఈవెన్ నెంబర్ వచ్చింది. బట్ కమింగ్ టు ద 9 చెప్పాలి ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య. ఓకే, చూసారా మనకు లాజిక్ దొరికింది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక 3 ఆప్షన్స్ ఏమో ఈవెను 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 సరి సంఖ్యలు ఇచ్చాడు, ఒకటి మాత్రం బేస్ సంఖ్య ఇచ్చాడు. సో ఆ ఒక్కటే డిఫరెంట్ ఆప్షన్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది, అర్థం కలదా? నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్లో 11 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్లో 22 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్లో 13 ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్లో 17 ఇచ్చాడు. సో చెక్ చేద్దాం. 11 అనేది ఏంటిది? ఆడ్ నెంబర్. 22 అనేది ఏంటిది? ఈవెన్ నెంబర్. 13 అనేది ఏంటిది? ఆడ్ నెంబర్. 17 అనేది ఏంటిది? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే తెలుగులో బేసి సంఖ్యలు అంటారు. సో మళ్ళీ ఇక్కడ మన లాజిక్ దొరికిందండి. చూడండి, ఆడ్ నెంబర్ ఇచ్చాడు, ఆడ్ నెంబర్ ఇచ్చాడు, ఆడ్ నెంబర్ ఇచ్చాడు, ఒక 3 ఆడ్ నెంబర్లు ఇచ్చాడు, ఒకటి మాత్రం ఈవెన్ నెంబర్ ఇచ్చాడు. సో ఆ ఒక్కటే మనకి డిఫరెంట్గా కనబడుతుంది, అంతే కదా, భిన్నంగా కనబడుతుంది. అందుకంటే మిగతా నెంబర్ల మధ్య ఒక సిమిలారిటీ ఉంది, ఒక పోలిక ఉంది. ఏంటి ఆ పోలిక? అవన్నీ కూడా బేసి సంఖ్యలు, ఆ 3 కూడా బేసి సంఖ్యలు, ఈ ఒకటి మాత్రం బేసి సంఖ్య కాదు. ఆ కానిదే మనకు కావాల్సింది, అదే మనకి ఆడ్ మ్యాన్ అవుట్, అదే డిఫరెంట్ వన్ మనకి. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్. అండ్ ఇంకో పాయింట్ మీకు చెప్పాలంటే నేను ఏంటంటే, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎలాగా కనబడుతుంది, లేకపోతే ఇలా బాక్సుల్లో పెడతాడు, ఇలా బాక్సుల్లో పెడతాడు. ఇలా ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు. బాక్సుల్లో పెట్టినంత మాత్రం కాన్సెప్ట్ మారిపోద్దా? క్వశ్చన్ మారిపోద్దా? ఏం మారదు కదా, మీరు నేర్చుకున్న టెక్నిక్ ఇది. కానీ ఒక్కొక్కసారి నాకు తెలిసి మీరు చూసే క్వశ్చన్స్లో ఇలాగ ఉండకపోవచ్చు, బాక్సులు మాత్రం ఇస్తాడు. కాకపోతే బాక్సులు రాస్తే నాకు టైం వేస్ట్ అని చెప్పి బాక్సులు రాయట్లేదు. ఒక్కటే డిఫరెన్స్, నేను ఇచ్చిన ఆప్షన్స్కి మాత్రం ఒక బాక్సులు ఇస్తాడు, అంటే రెక్టాంగిల్ మాత్రం గీస్తాడు. మనకి రెక్టాంగిల్ ఇచ్చినా బాక్సులు ఇచ్చినా మన కాన్సెప్ట్ మాత్రం ఒకటి. ఏంటో కాన్సెప్ట్? ఆడ్ మ్యాన్ అవుట్ అనగానే మనం డిఫరెంట్ చూసుకుంటాం. సో ఇప్పుడు బాక్సులు ఇచ్చాడు, బాక్సులు ఇస్తే ఏంటి? సో వాట్, మన లాజిక్ మాత్రం అందే, ఏది డిఫరెంట్గా ఉందో చూసుకుంటాం అంతే. సో ఇక్కడ కూడా చూడండి, ఒకవేళ మీకు క్వశ్చన్లో ఇప్పుడు ఈ బిట్టేగా చూస్తున్నాను, ఎస్ ఈ బిట్టే చూస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా బాక్స్ ఇచ్చాడు అనుకుందాం, ఎందుకంటే మీరు 2 కూడా మైండ్లో పెట్టుకోండి, ఎలాగ ఇచ్చినా సరే ఆన్సర్ చేయాలి. ఏమీ లేదు, నేను పెద్ద డిఫరెన్స్ చేయట్లేదు, మేము కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఒకవేళ ఆప్షన్లు ఇలా ప్లెయిన్గా ఇవ్వకుండా బాక్సుల్లో పెట్టిస్తే సేమ్ లాజిక్, బాక్సుల్లో పెట్టించిన సేమ్ లాజికే. మీకు ఒకవేళ క్వశ్చన్ ఇలా కనబడితే సేమ్ లాజికే. ఏం చేయాలి? మీ ఫోకస్ అంతా బాక్సుల మీద కాదు, మీ ఫోకస్ అంతా కూడా బాక్సుల మీద చేయకూడదు, బాక్స్ లోపల ఉన్న నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? బాక్సులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అందుకే మైండ్లోంచి బాక్సులు తీసేసి బాక్స్ లోపల ఏ డేటా ఉంటుందో, ఏ నెంబర్స్ ఉంటుందో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. రండి, ఇప్పుడు నా ఫోకస్ అంతా నాకు బాక్స్ మీద కనబట్లా, ఎందుకంటే నాకు లోపల దాని మీద కనబడుతుంది. ఓకే, 6 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 14 ఇచ్చాడు, ఇక్కడ 12 ఇచ్చాడు. సో ఏదైనా లాజిక్ ఉందేమో అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ ఒక లాజిక్ అప్లై అవుతుంది. ఏంటో లాజిక్? ఈవెన్ నెంబరు చెప్పాలి, ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబర్. అయిపోయింది ఆన్సర్. ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ఆన్సర్ అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ఆడ్ మ్యాన్ అవుట్ మనకి ఏం అర్థం అవుతుంది? మనకి ఇచ్చింది ఇది ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఇది మాత్రం ఆడ్ నెంబరు. సరి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య, ఇది బేస్ సంఖ్య. సో మనకి డిఫరెంట్గా కనబడుతున్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ నెంబర్ 2. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫోకస్ అండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 36. సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 64. థర్డ్ ఆప్షన్లో 81 ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్లో 57 ఇచ్చాడు. సో ముందుగా మనం ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు, ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు, చెక్ చేద్దాం. ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబర్. ఓకే, ఈవెన్ నెంబర్ వచ్చింది, ఆడ్ నెంబర్ వచ్చింది, ఆడ్ నెంబర్ వచ్చింది. చూసారు, 2 ఈవెన్లు వచ్చినాయి, 2 ఆడ్లు వచ్చినాయి. అలా రాకూడదు, ఒక్కటి మాత్రమే రావాలి డిఫరెంట్గా. ఇక్కడ 2 ఈవెన్లు వచ్చినాయి, 2 ఆడ్లు వచ్చినాయి. మనకి ఎలా రావాలి? ఒక 3 మాత్రం సేమ్గా వచ్చి ఒకటి మాత్రం డిఫరెంట్గా రావాలి, అదే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే. బట్ ఇక్కడ 2 ఏమో సేమ్గా వస్తున్నాయి, 2 ఏమో డిఫరెంట్గా వస్తున్నాయి. సో ఈవెన్ నెంబర్ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఓకే, ఆడ్ మ్యాన్ అవుట్ చూద్దామా? ఆడ్ నెంబర్ చూద్దాం. ఇది ఆడ్ నెంబరు, ఇది ఆడ్ నెంబరు, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. సేమ్ 2 ఆడ్లు వచ్చినాయి, 2 ఈవెన్లు వచ్చినాయి. వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వాలంటే మీకు ఏం చెప్తున్నాను, ఒక 3 ఆప్షన్స్ మధ్య మాత్రం ఒక సిమిలారిటీ ఉండాలి, ఒక దాని దగ్గర మాత్రం ఆ సిమిలారిటీ ఉండదు. బట్ ఇక్కడ తీసుకుంటే 2 ఈవెన్లు ఇచ్చాడు, 2 ఆడ్లు ఇచ్చాడు, వర్కౌట్ అవ్వదు. 2 ఆడ్లు ఇచ్చాడు, 2 ఈవెన్లు ఇచ్చాడు, వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇంకా మార్చాలి మనం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని అబ్జర్వ్ చేస్తే 36 అనేది స్క్వేర్, 6 స్క్వేర్ అనేది 36 అనేది 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఏంటి? 6 × 6, 6 ఎంత? 36. ఓకే, అంటే ఇచ్చింది ఒకవేళ స్క్వేర్స్ సంబంధించి బిట్ అవ్వచ్చు. నేను మీకు ఇందాక చెప్పాను వీటిలో ఏదో ఒకటి అవుతుందని చెప్పాను.
చూడండి ఇక్కడ స్క్వేర్స్ కూడా రాశాను, అంటే వర్గాలు. సో 36 అంటే ఏంటి 6 స్క్వేర్, 64 అంటే ఏంటి 8 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 8 8 8 సార్ 64. ఓకే, వర్కౌట్ అవుతున్నట్టు చూడండి, ఈ 6 స్క్వేర్ ఇదేమో 8 స్క్వేర్, 81 వచ్చేమో మనకి 9 స్క్వేర్, 9 ఎంత 81. అంటే ఇచ్చింది ఏమన్నా అర్థమవుతుంది మనకి. చూడండి ఈ 3 ఆప్షన్ల మధ్య ఒక పోలిక వస్తుంది, ఒక సిమిలారిటీ వస్తుంది. స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్, 6 స్క్వేర్ వాల్యూ 36, 8 స్క్వేర్ వాల్యూ 64, 9 స్క్వేర్ వాల్యూ 81. ఇవన్నీ కూడా మీకు ఇంతకు ముందు రాపిచ్చాను. ఐ థింక్ 1 to 30 స్క్వేర్స్ రాపిచ్చాను, గుర్తుందో లేదు మీకు. అలాగే 1 to 20 15 క్యూబ్స్ కూడా రాపిచ్చాను. అవన్నీ చదివించుకోవాలి. చూసారా, ఎక్కడో చోట యూజ్ అవుతుందని చెప్తాను, మనకి ఈవెన్ మెంటల్ ఎబిలిటీలో కూడా యూజ్ అవుతుంది. సో స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్ ఇచ్చాడు. 57 అనేది దేనికైనా సంబంధించిన స్క్వేరా కాదా? 57 చెప్పండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. అంటే 57 అనేది దేనికి సంబంధించి స్క్వేర్ అయితే కాదు, ఇది స్క్వేర్ కాదు. సో ఇది స్క్వేర్, ఇది స్క్వేర్, ఇది స్క్వేర్, ఇది మాత్రం స్క్వేర్ అయితే కాదు. సో మనకు డిఫరెంట్గా ఏం కనబడుతుంది? ఆప్షన్ నెంబర్ 4. అర్థమైంది? అర్థం కాదు, చాలా ఇంపార్టెంట్. స్క్వేర్స్ క్యూబ్స్కి సంబంధించిన బిట్లు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి చిన్నపిల్లలనే చేస్తారు. అది అర్థమైందా? కానీ ఇవి చేయాలంటే కొంచెం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ 64 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ 216 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ 125 ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ 81 ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఏంటి ఈవెన్ నెంబర్లో ఆడ్ నెంబర్లో చూద్దాం. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్. మళ్ళీ మనకు ప్రాబ్లం వచ్చింది, ఏంటి 2 ఈవెన్లు వచ్చినాయి, 2 ఆడ్లు వచ్చినాయి, 2 ఆడ్లు వచ్చి 2 ఈవెన్లు వచ్చినాయి. అలా రాకూడదు, ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. 3 మాత్రం సేమ్గా రావాలి, సిమిలర్గా ఉండాలి, ఒకటి మాత్రం డిఫరెంట్గా రావాలి. బట్ మనకి ఏంటంటే 2 ఈవెన్లు వచ్చినాయి, 2 ఆడ్లు వచ్చినాయి, కాబట్టి మనం ఈవెన్ ఆడ్ అనే కాన్సెప్ట్ యూస్ చేయకూడదు. ఓకే, ఒకవేళ స్క్వేర్లు అయి ఉంటాయా? స్క్వేర్లో చెక్ చేద్దామా? 64 అనేది దేనికి సంబంధించిన స్క్వేర్ మాట్లాడాలి. 64 అనేది దేనికి సంబంధించిన స్క్వేర్? 8కి సంబంధించిన స్క్వేర్. ఓకే, మరి 216 అనేది 216 అనేది దేనికైనా సంబంధించిన స్క్వేర్ అవుతుందా? అవ్వట్లేదు. మరి 125 అనేది దేనికి సంబంధించిన స్క్వేర్ అవుతుందా? అవ్వట్లేదు. మరి 81 అనేది దేనికైనా సంబంధించిన స్క్వేరా? ఎస్, 9కి సంబంధించిన స్క్వేర్. ఇది 8 స్క్వేరు, ఇదేమో 9 స్క్వేరు. ఇది 8 స్క్వేరు, ఇది 9 స్క్వేర్. ఇది స్క్వేర్ వస్తుంది, ఇది స్క్వేర్ వస్తుంది. బట్ ఈ రెండింటిలో స్క్వేర్లు అయితే కావు, స్క్వేర్లు కాదు. ఓకే, క్యూబ్స్ చూద్దాం. క్యూబ్స్ 64 అనేది దేనికి సంబంధించిన క్యూబ్? 4 క్యూబ్ అంటే ఎంత? 64. సారీ. నెక్స్ట్ 216 అనేది ఏదైనా నెంబర్కి సంబంధించిన క్యూబ్ అవుతుందా కాదు? ఎస్. 6 క్యూబ్ అంటే ఎంత అండి? 216. 125 అనేది దేనైనా నెంబర్కి సంబంధించిన క్యూబ్ అవుతుందా అవ్వదా? ఎస్. 5 క్యూబ్. చూసారు, లాజిక్ దొరుకుతుంది. 4 క్యూబ్, 6 క్యూబ్, 5 క్యూబ్. ఇది క్యూబ్ వాల్యూనే, ఇది క్యూబ్ వాల్యూనే. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక 3 ఆప్షన్స్ మధ్య ఒక సిమిలారిటీ వచ్చింది, ఒక పోలిక వచ్చింది. ఓకే, 81 అనేది క్యూబా స్క్వేరా? 81 అనే నెంబరు స్క్వేరా క్యూబా? స్క్వేర్, అది 9 స్క్వేర్. 81 సంబంధించి క్యూబ్ అయితే ఏమీ లేదండి. సో 81 ఈజ్ ఏ స్క్వేర్. దేనికి సంబంధించి స్క్వేర్? 9 స్క్వేర్. ఇప్పుడు చూడండి, క్యూబ్ వాల్యూ, ఇది మాత్రం స్క్వేర్ వాల్యూ. సో డిఫరెంట్గా మనకి ఏమనిపిస్తుంది? ఆప్షన్ నెంబర్ 4. అర్థమైంది? అర్థం కాలేదా? సో స్క్వేర్లు ఒకవేళ మర్చిపోతే తీయండి, బుక్ తీసి అంటున్నా చదవండి, క్లాస్ అవ్వగానే తీసి రెఫర్ చేయాలి. క్యూబ్స్ మర్చిపోతే తీసి చదవాలి. అండ్ ఈవెన్ ఇంకో విషయం ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ కూడా తీసి రెఫర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మదర్, సిస్టర్, ఫాదర్, గ్రాండ్ మదర్. ఒక్కసారి త్వరగా చెప్పిన ఆన్సర్, వీడియోని పాజ్లో పెట్టి ఫాస్ట్ చెప్పిన ఆన్సర్. ఓకే, నేను చెప్తాను చూడండి ఒకసారి. మదర్. సో మదర్ అనేది ఏంటిదండి? గర్లే కదా, ఫీమేలే కదా, ఫెమినైన్ జెండర్ ఇది. మదర్ అనేది గర్ల్, ఇంకా చెప్పాలంటే ఫీమేల్. ఇంకొంచెం ఇంగ్లీష్ వొకాబులరీ, ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం ఫెమినైన్ జెండర్, మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, న్యూట్రల్ జెండర్, కామన్ జెండర్. గుర్తొస్తున్నాయి ఇవన్నీ, స్కూల్లో చెప్పే ఉంటారు మీకు ఇవన్నీ కూడా. జెండర్స్ అనేవి జెండర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. వన్ ఈజ్ ఫెమినైన్ జెండర్, ఫెమినైన్ అంటే ఫీమేల్ అంటే గర్ల్స్ అనమాట. తర్వాత మస్కులైన్ జెండర్ అంటే మేల్ అంటే అబ్బాయిలకు సంబంధించిన జెండర్. నెక్స్ట్ ఏంటంటే న్యూట్రల్ జెండర్ అంటే ఏంటంటే లైక్ థింగ్స్ ఉంటాయనమాట. థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ అనేది మేలా ఫీమేలా, ఆడదా మగదా, బాయా గర్లా చెప్పలేం. అంటే వస్తువులకి ఎలాంటి జెండర్ ఉండదు, దాన్ని ఏమని పిలుస్తామంటే మనం న్యూట్రల్ జెండర్ అంటాం. నెక్స్ట్ కామన్ జెండర్ అంటే ఏంటంటే మేల్కి ఫీమేల్కి కూడా అదే మనం ఉపయోగిస్తాం. మేల్కి ఫీమేల్కి అదే ఉపయోగిస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఫ్రెండ్ అంటే ఫ్రెండే.
మనకి అమ్మాయి ఫ్రెండ్ అయినా అబ్బాయి ఫ్రెండ్ అయినా పిలుస్తాం, అవునా కదా. సో అది కామన్ అనమాట ఫ్రెండ్ అనేది. నెక్స్ట్ ఎనిమి, ఫ్రెండ్తో పాటు ఎనిమి కూడా తీసుకోవచ్చు. ఎనిమి ఈజ్ ఆల్సో కామన్ జెండర్. ఎందుకంటే ఎనిమి మనకు అబ్బాయి అయినా ఎనిమి కింద ఉండొచ్చు, అమ్మాయి అయినా ఎనిమి కింద ఉండొచ్చు. సో ఆ ఎనిమి అనేది కామన్ జెండర్ అవుద్ది. అది నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తానండి. ఓకే. సో మదర్ అనేది ఏంటి, ఫెమినైన్ జెండర్. సార్ మాకు అలాంటి వర్డ్స్ వద్దు సార్, కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, గర్ల్, ఇది ఈజీగా ఉందా. గర్ల్ నేమ్. మదర్ ఏంటి గర్ల్. నెక్స్ట్ సిస్టర్ అనేది ఏంటి, గర్లే, సిస్టర్ కూడా గర్లే. నెక్స్ట్ ఫాదరు తెలుసు కదా, బాయ్ అంటే మేల్ అనమాట, మస్కులైన్ జెండర్. నెక్స్ట్ గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మను కానీ నాయనమ్మని కానీ మనం గ్రాండ్ మదర్ అంటాం. సో ఖచ్చితంగా అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ వాళ్ళు కూడా ఏంటి, ఖచ్చితంగా ఉమెనే కదా. సో తనను కూడా మనం గర్ల్ అనొచ్చు. సో అర్థమవుతుందా. గర్ల్. ఇంకా బాగా మాట్లాడుకుందాం. ఉమెన్ ఒక్క మ్యాన్ ఉన్నాడు అనమాట. చూసారా. సో 3 ఆటల దగ్గర మనకు ఒక సిమిలారిటీ కనబడుతుంది. ఇచ్చిన 3 కూడా గర్ల్స్ ఉన్నారు, ఒక్కటి మాత్రం బాయ్ ఉన్నారు. 3 ఏమో గర్ల్స్ ఉన్నారు, ఒకరు మాత్రం బాయ్ ఉన్నారు. సో ఖచ్చితంగా మనకు ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటిది, డిఫరెంట్గా ఉన్నది ఏంటి, ఆప్షన్ నెంబర్ 3. సో అర్థమైందా, అర్థం కాలేదా. సో ఇదండి ఈరోజు క్లాసు. సో ఈరోజు మనం ఆడ్ మ్యాన్ అవుట్ అనే చాప్టర్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ రేపటి క్లాస్లో చూద్దాము. సో అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.